ఇది కేవలం ఉపవాసాల నెలయే కాదు, హృదయాల్లో తక్వాను నింపే నెల, అల్లాహ్కి మరింత దగ్గరయ్యే అవకాశం. రమదాన్ అంటే ఏమిటి? ఎందుకు ఉపవాసాలు ఉండాలి? రమదాన్ అనేది ఇస్లామిక్ క్యాలెండర్లోని 12 నెలలలో ఒకటి. ఇది ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెలగా భావించబడుతుంది. రమదాన్ ప్రత్యేకత ఏమిటంటే, ఈ నెలలో ఖురాన్ స్వర్గం నుండి భూమికి అవతరించబడింది. ఉపవాస ఎందుకు పాటించాలి అంటే, ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలలో ఒకటి రమదాన్లో ఉపవాసం పాటించడం. అల్లాహ్ ఖురాన్లో ఇలా తెలియజేశాడు: రమదాన్ నెల ఖురాన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతో పాటు సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి కనుక మీలో ఎవరు ఈ నెలను చూస్తారో వారు ఉపవాసాలుండాలి. సూరా అల్-బకరా 2:185. కావున ఇది అల్లాహ్ యొక్క ఆదేశం. ఈ రమదాన్ నెల యొక్క పవిత్రతకు మరో కారణం లైలతుల్ ఖదర్. ఇది 1000 నెలల అంటే 83 సంవత్సరాల 4 నెలల కంటే శ్రేష్టమైన రాత్రి. నిశ్చయంగా మేము ఖురాన్ను శ్రేష్టమైన రాత్రిలో అవతరింపజేశాము. ఆ రాత్రి 1000 నెలల కంటే మిన్నది.